దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. అమ్మ, అందరూ బాగున్నారా? చాలా సంతోషం, నేను బాగానే ఉన్నాను. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్, పొందుతున్న మేలులను చూసి నేను ఎంతగానో ఆనందపడుతున్నాను. మీరు ఇస్తున్న ప్రోత్సాహం, అలాగే మీరు పంపుతున్న కానుకల కొరకు దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఈ సమయంలో మనం దేవుని మాటలు కొన్ని విందాం. ఈ రోజున మన అంశం ఏంటంటే, భారములు దింపేసే దేవుడు, లేకపోతే నీ భారము యెహోవా మీద మోపము. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, టీవీ ముందు కూర్చుని వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరి భారము మీరు దించి మీరే మహిమ పొందమని, అయ్యా ఏ అవసరతలో కూర్చున్నారో అవసరతలు తీర్చమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మానవుడు చాలా తన జీవితాన్ని భారంతో నడిపిస్తూ ఉన్నాడు. రకరకాల భారాలు, రకరకాల ప్రయాసలు, రకరకాల వ్యధలు, రకరకాల బాధలు. భారమన్నా, ప్రయాసన్నా, వ్యధన్నా, ఈ రిస్కులన్నా ఇవన్నీ ఒక కోవకు చెందినయే. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా చాలా భారభరితంగా, చాలా కష్టంగా సంసారాన్ని లేదా జీవితాన్ని, లేకపోతే తమ పని పాటలను కొనసాగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారే మోస్తున్నారు. చిన్నపిల్లలకు చూడండి, ఈ రోజున వాళ్ళకో భారం. ఏంటి ఆ భారం అంటే, బస్తాలలాగా పుస్తకాలు. ఒకప్పుడు మేము చదువుకునేటప్పుడు 2 పుస్తకాలు పట్టుకుని బడికి వెళ్ళేవాళ్ళం. ఈ రోజున బస్తా పుస్తకాలు. అది ఊరు వెళ్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారు, అర్థం కాని భారం వాళ్ళకి అయిపోయింది. వాళ్ళకంటే మించిన భారం తల్లిదండ్రులకు అయిపోయింది. వాళ్ళు పుస్తకాలు కొంతమంది మోసుకుని బడికి తీసుకెళ్తున్నారు, వేరే సంగతి అయితే వాళ్ళ ఫీజులు ఎల్కేజీకి 15,000, 20,000, 30,000 ఎంతెంత ఫీజులు. అది చదువుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలు, చాలా భారం అయిపోయింది. డబ్బు ఉన్న వాళ్ళకైతే పర్వాలేదు, అంతంత మాత్రం సంపాదన, చిన్న చిన్న చిరు ఉద్యోగాలు, పిల్లలను చదివించాలంటే ఈ రోజున చాలా భారం అయిపోయింది. అటు చదివించలేకుండా ఉండలేరు, ఇటు చదివిద్దామంటే భారం అయిపోతుంది, అప్పులు అయిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ రోజున అనేక కుటుంబాలు కొట్టుమిట్టాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. టీవీ ముందు కూర్చుని వాక్యం వినుచున్న బిడ్డ, నువ్వు ఏ భారంతో నువ్వు ఉన్నప్పటికీ ఆ భారాన్ని తీసేయగలిగిన దేవుడు నా దేవుడు. అందుకే అంటున్నాడు, ప్రయాసపడి భారములు మోసుకొని పోవచ్చున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి. ఈ విధంగా ఏ దేవుడు కూడా మనల్ని పిలవలేదు, ఏ దేవుడు కూడా మన భారాలు దించటలేదు. చాలామంది దేవుళ్ళు ఉంటారు అనుకుంటారు, కానీ ఒక మనిషికి తండ్రి ఒక్కడే ఎలాగో ఈ విశ్వానికి దేవుడు ఒక్కడే అనేది మాత్రం వాస్తవం. దేవుడిని తెలుసుకున్నప్పుడు నేను లోకంలో జీవిస్తూ మా మతం లేదా మా కులాన్ని చూసుకుని రెచ్చిపోతున్న సమయంలో అనేక రకాల భారాలతో, అనేక రకాల భయాలతో మా కుటుంబం ఉన్నట్లు చూస్తూ ఉన్నాం. మేము నమ్ముకున్నటువంటి ఏ దేవుడు కూడా, మేము దేవుళ్ళు అనుకున్న, మాకున్న లక్షల దేవుళ్ళు ఏ దేవుడు కూడా మాకున్న భారాన్ని దింపుతారా అనలేదు. పైగా మాకు భారం అయ్యారు. అప్పులు చేసుకుని అన్ని చోట్లకి తిరిగేవాళ్ళం, కానీ మా భారాలు మాత్రం తీరేవి కావు. కానీ నా దేవుడు, నిజ దేవుడిని తెలుసుకున్న తర్వాత ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారములు మోసుకుపోవచ్చున్న వారిలారా నా యొద్దకు రండి అంటున్నాడు. ఈ రోజున ఏ స్వార్థం లేకుండా ఎవరు రమ్మన్నారు? మన మంచి చేయాలంటే ఏదో లాభాన్ని ఆశించే తప్ప ఏ ఒక్కరో కూడా ఈ రోజున ఊరికే ఆ సహాయం చేసేవాళ్ళు ఉండరు. నిజంగా ఇంటిలో అన్నదమ్ములు కూడా, లేకపోతే అక్క చెల్లెళ్ళు కూడా, వాళ్ళకి ఏదైనా లాభం ఉంటే మనకు సహాయం చేస్తారు, లేకపోతే మన ముఖం ఇంకా కూడా చూడని పరిస్థితి. రక్త సంబంధికులు కూడా, స్నేహితులు కూడా ఏదో ఒక లాభం ఆశిస్తేనే ఉపయోగపడేటువంటి ధోరణి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. పాపం పెరిగిపోయింది, స్వార్థం పెరిగిపోయింది, అసూయలు పెరిగిపోయినాయి, పగలు పెరిగిపోయినాయి, ప్రెస్టేజెస్ ఎక్కువైపోయినాయి, పంతాలు ఎక్కువైపోయినాయి, పట్టింపులు ఎక్కువైపోయినాయి. ఏదైనా సరే చెయ్యాలి, సాధించాలి అని చెప్పి ఎవరు మోసం చేసుకుంటున్నారో, ఎవరు బిడలు వారు స్వార్థం. నా బిడలు, నా భార్య, ఎవరికి వాళ్ళే, నా బిడలు, నా భార్య, ఎవరికి వాళ్ళే నీతి, ఒక పద్ధతి, ఒక క్రమం లేకుండా ఈ రోజున భారంతో, అలాగే అన్యాయాలతో
కాలం గడుపుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున చదువుకునే పిల్లలు ఒక భారం, ఈ రోజున పెళ్లి కాని పిల్లలు ఇంట్లో పెట్టుకుంటే ఎంత భారమో. వాళ్ళు వీళ్ళు అడుగుతారు, ఉన్న వాళ్ళకి మన పర్వాలేదు కానీ వాళ్ళు వచ్చేమి మీ అమ్మాయికి పెళ్లి చేయవా, మీ అబ్బాయికి పెళ్లి చేయవా అని చెప్పి సాగదీస్తూ ఉంటే నీ హృదయంలో ఆ మాటలు విన్నప్పుడు ఎంతో భారంగా తల్లిదండ్రులు కుమిలిపోతూ ఉంటారు. అయ్యో, అలా కుమిలిపోవచ్చున్న తల్లి, అలా కుమిలిపోవచ్చున్న తండ్రి, నీ భారము నువ్వు మోయవలసిన పని లేదు, నీ ఇబ్బందులు నువ్వు పడవలసిన పని లేదు. నువ్వు నిజంగా దేవుని మాట విని నిజదేవుణ్ణి తెలుసుకుని, అయ్యా నీ భారము నా మీద మోపమన్నావు కదా, ప్రయాసపడి భారములు మోసుకున్న వారులారా నా యొద్దకు రమ్మన్నావు కదా, నేను నీ యొద్దకు వస్తున్నానయ్యా అని వాక్యాన్ని ఎత్తిపుట్టి నువ్వు ప్రార్థన చేసి వచ్చిరా నీ ప్రార్థనే, అయ్యా నేను ఈ భారంతో ఉన్నానయ్యా, నా బిడ్డ నాకు భారం అయిపోయింది, నా అప్పులు నాకు భారం అయిపోయాయి, అయ్యా నా అనారోగ్యం నాకు భారంగా మారిపోయింది, ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నాను, ఈ రోజున అనేక మంది ఫోన్లు చేస్తున్నారు, అయ్యా నా భర్తకు లివర్ చెడిపోయింది, అయ్యా నా భార్యకి కిడ్నీస్ పోయినాయి, అయ్యా ఎంతోమంది ఈ రోజున లివర్కి సంబంధించిన కిడ్నీస్కి సంబంధించిన బాధతో బాధపడుతున్నారు. కొంతమంది ప్రార్థన చేయించుకొని అయ్యా కిడ్నీ రేటింగ్ డెవలప్ అయిందయ్యా, అలాగే లివర్ కూడా బాగుపడిందయ్యా అనేక మంది సాక్ష్యాలు చెబుతూ ఉంటే నేను ఎంతగానో ఆనందపడుచు ఉన్నాను. ప్రియమైన దేవుని ఒకటే చెప్తున్నాను, తాగి 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 ఆ కిడ్నీలు లేకపోతే ఆ లివర్లు పాడు చేసుకుంటున్న బిడ్డ, ఒక్కసారి నువ్వు ఆలోచించు. ₹1,00,00,000 పెట్టినా ఆ లివరు దొరకని పరిస్థితి ఈ రోజున. నీకు ఎంత డబ్బున్నా ఎన్ని కోట్లున్నా ఆ లివర్ దొరకపోతే నీ కోట్లు నిన్ను రక్షించలేవు అనేది మాత్రం వాస్తవం. నువ్వేదో రిస్క్ వచ్చిందని, నువ్వేదో బాధ వచ్చిందని, నీకేదో భారం వచ్చిందని కొంతమంది సిగరెట్లు జోలికి పోతుంటారు, కొంతమంది ఫుల్గా మందు కొడుతుంటారు. మందు కొడితేనంట భారం పోద్దట, మందు కొడితేనంట మర్చిపోతారట. మందు దిగిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ మందు మొదలే. నిన్న ఒకళ్ళతో మాట్లాడుకుంటూ వెళ్తున్నారు, పొద్దున్నే ఎక్కడికి వెళ్ళి వస్తున్నారయ్యా అంటే పొద్దున్నే 6 గంటలకి. ఇంకెక్కడికి? మందు తాగటానికి వెళ్ళి వస్తున్నాం. మందు తాగటానికి పొద్దున్నే 6 గంటలకి. అయ్యో ప్రార్థనకు రమ్మంటే పొద్దున్న 6 గంటలకు రమ్మంటే రారు, పొద్దున్న 10 గంటలకు వెళ్ళమంటే కదలరు. కానీ మందు కొట్టుకు మాత్రం పొద్దున్న 4 గంటలకి, 5 గంటలకి, 6 గంటలకే వెళ్ళిపోతున్నారు. వారి జీవితాన్ని పాడు చేసుకుంటానికి మనిషి పరుగులు ఎడుతున్నాడు, భారాన్ని పెంచుకుంటానికి మనిషి పరుగులు ఎడుతున్నాడు, తాత్కాలికమైన ఉపశమనం కోసం ఆ మనిషి పాకుళ్ళాడుతున్నాడు. కానీ పర్మనెంట్గా భారం దించేటువంటి దేవుని దగ్గరికి రమ్మంటే రాలేకపోతున్నాడు. తాగుడిని నమ్మినంత ఇదిగా దేవుణ్ణి నమ్మలేకపోతున్నాడు, సిగరెట్స్ నమ్మినంత ఇదిగా దేవుణ్ణి నమ్మలేకపోతున్నాడు, అక్రమ సంబంధాలు నమ్మినంత ఇదిగా దేవుణ్ణి నమ్మలేకపోతున్నారు. వాళ్ళ దగ్గర ఆనందం దొరుకుద్దట, ఆ మందు కొట్లు ఆనందం దొరుకుద్దట, సిగరెట్ తాగితే టెన్షన్ తగ్గుద్దట, పేకాటకి వెళ్తే బాధలు మర్చిపోతారట. ఆలోచన ఎంత పనికిమాలిన ఆలోచన. అప్పులు తీరటం కాదు కదా, ఆ ఉన్న అప్పులు ఎక్కువైపోయి కొట్టుమిట్టాడుతున్న అనేక మంది ఈ రోజున నేను చూస్తూ ఉన్నాను, ఫోన్లు చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళకి చెప్తున్నాను, నీ భారం నువ్వు పెంచుకుంటున్నావు, భారం దిగుద్ది అని పరుగులెడుతున్నావు, అప్పులు తీర్చుకోవాలని పరుగులెడుతున్నావు, లేకపోతే ఇంకో చోటకు పరుగులెడుతున్నావు, ఆ రోగాలు ఏం చేయించుకుంటాక ఎంతో డబ్బు వేస్ట్ చేస్తున్నావు, భారాన్ని పెంచుకుంటున్నావు. కానీ నీ రోగము నా రోగము సిలువలో భరించినటువంటి దేవుడు ఉన్నాడని నువ్వు మర్చిపోతున్నావు. ఆ దేవుడు పొందిన దెబ్బల చేత మనందరికీ స్వస్థత కలుగుతుందని నువ్వు మర్చిపోతున్నావు. దేవుడేమీ నయం చేయలేదు, మందులు నయం చేసినాయి, లేకపోతే ఆ డాక్టర్ నయం చేశాడు అంటున్నావు. కరెక్టే, మరి కోట్లు అన్నవాళ్ళు, లేకపోతే మంచి స్పెషలిస్ట్ అయిన డాక్టర్లే చచ్చిపోతున్నారు. మరి వాళ్ళ డబ్బును వాళ్ళు రక్షించలేదే, వాళ్ళ చదువు వాళ్ళని రక్షించలేదే. ఆయన పొందిన దెబ్బల చేత మాత్రమే మానవుడికి స్వస్థత వస్తుందనేది మాత్రం జ్ఞాపకం చేసుకో. అనారోగ్యంతో బాధపడుచున్న బిడ్డ, మంచంలో పక్షపాతంలో వాక్యం వినుచున్న బిడ్డ, కాలు చేయి పనికిరాని స్థితిలో ఉన్న బిడ్డ, ఒకప్పుడు ఎవరు చెప్పినా నువ్వు వినలేదు, నీ ఇష్టానుసారంగా పరిగెత్తావు, అర్ధరాత్రి పరిగెత్తావు, తెల్లవారుజామున పరిగెత్తావు, మిట్ట మధ్యాహ్నం పరిగెత్తావు, కాళ్ళకు పగ్గాలు లేకుండా పరిగెత్తావు. ఎందుకో తెలుసా? పాపం చేయడానికి, అన్యాయం చేయడానికి, అక్రమం చేయడానికి పడిపోయో విరుసుకుని ఈ రోజున కాళ్ళు లేని పరిస్థితుల్లో ఉన్నావు, కాళ్ళు చేతులు పనిచేయని పరిస్థితుల్లో ఉన్నావు. కానీ ఇప్పుడు నిన్ను ఇష్టం లేని చోటకి నలుగురు మోసుకెళ్తూ ఉంటే నువ్వు దుఃఖపడుతూ ఉంటావు, శ్రమ పడుతూ ఉంటావు, అది నీ జీవితానికి భారం అయిపోద్ది. అందుకే ప్రియమైన దేవుని బిడలారా, దేవుడు మీతో మాట్లాడుచు ఉన్నాడు. ఇక మీదట భారాన్ని
తెచ్చుకునే పని మీరు చేయబాకండి. పాపాన్ని మూటగట్టుకుని ఆ పాపంని బిడ్డల మీదకి తెచ్చే పని చేయబాకండి. చాలామంది అనుకుంటారు అన్యాయాలు అక్రమాలు చేసి సంపాదించి అది నా బిడ్డలకు పోగు చేయాలనుకుంటారు. కానీ నువ్వు అన్యాయాలు అక్రమాలు చేసి సంపాదించిన దారిని నువ్వు పోతావు. ఆ తర్వాత ఆ శాపం నీ బిడ్డలు అనుభవిస్తారు అనేది మాత్రం నువ్వు గుర్తుకు రావడం లేదు. ఆ భయం నీకు లేదు. ఆ భయం ఉంటే ఎందుకు అన్యాయాలు చేసి సంపాదించాలని ఆలోచన చేస్తావు? ఆ భయం ఉంటే ఎందుకు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి ఏదో పోగు చేయాలి అని ఆలోచన చేస్తావు? నో. ప్రయాసపడి భారం మోసుకుంటున్న బిడ్డ, నువ్వు అది ఏ భారమో, ఆర్థిక సమస్యలు, అప్పుల మీద అప్పులు చేసి ఆ అప్పు తెచ్చడానికి ఇక్కడ అప్పు చేసి ఆ వడ్డీ కడతానికి ఈ అప్పు చేసి వడ్డీ మీద వడ్డీ వేసి బ్యాంకులో బంగారం పెట్టేసి భారముతో ఏడుస్తున్న బిడ్డ, నీ భారము దేవుని మీద మోపు. అయ్యా నేను పాపినయ్యా, నన్ను రక్షించంటే నీ భారం ఆయన తీరుస్తాడు. ఇక్కడ ఉన్న కొంతమంది బిడ్డలు పోలీస్ కేసులు, కోర్టు కేసులతో బాధపడుతున్నారు. ఎప్పుడో ఒకసారి నేరం చేసావని, ఆ నేరం చేసినప్పుడు నువ్వే అని చెప్పి ప్రతిసారి నీ ఇంటికి వచ్చి పోలీసు వాళ్ళు గొడవ చేస్తున్నారు. ఆ కోర్టులో కేసు వేసిన కేసు తీరక ఎన్నో సంవత్సరాల నుండి కోర్టు కేసు చుట్టూ తిరుగుతున్న బిడ్డ, నీ భారము దేవుని మీద మోపు. ఆ కోర్టు కేసు నుండి నీకు వెంటనే దేవుడు విడుదలివ్వబోతున్నాడు. నిజ దేవుణ్ణి తెలుసుకో. యేసు ప్రభు మీద నీ భారం మోపినట్లయితే ఆ కోర్టు కేసు అనే భారము నుండి నీకు విడుదల. అలాగే కొంతమంది బిడ్డలు పెళ్ళి అయినా 10 సంవత్సరాలైనా, 15 సంవత్సరాలైనా, 20 సంవత్సరాలైనా పిల్లలు లేని పరిస్థితి. అన్నీ బాగానే ఉన్నాయి, అన్ని టెస్టులు, అన్ని రిపోర్ట్లు బాగానే వచ్చినాయి. కానీ పిల్లలు లేని భారం, వాళ్ళు వీళ్ళు అడుగుతూ ఉంటే, వాళ్ళు వీళ్ళు అంటూ ఉంటే భారంతో బాధపడుచున్న బిడ్డ, దేవుడు మాట్లాడుచున్నాడు. నీ భారము దేవుని మీద మోపు. ఆయన దగ్గర ప్రార్థన చేయి. నీ పాపములు ఒప్పుకో. ఆయన సొత్తుగా మారు. అయ్యా నాకు కావాలని అడుగు. ఆయన సొత్తుగా మారితే తప్పకుండా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. కొంతమంది ఏదో తాత్కాలికమైనటువంటి ఉపశమనం కోసం వస్తున్నారు, అవసరాలు తీర్చుకుని వెళ్ళిపోతున్నారు. ఆ మనసుతో రాబాకు. నీకు నమ్మకంగా ఉంటానయ్యా అనే మనసు కలిగి నువ్వు గనక నీ భారాన్ని యేసయ్య మీద మోపితే తప్పకుండా నీ భారం నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. అనేక మంది రియల్ ఎస్టేట్లో ఈరోజు మునిగిపోతున్నారు, షేర్స్లో మునిగిపోతున్నారు. ఏదో సంపాదించాలని ముందుకెళ్తున్నారు. ముందు బాగానే వస్తుంది, ఆ తర్వాత పెట్టుబడి కూడా రాక, అడిగి వడ్డీలు గిట్టుబాటు అవ్వక, అప్పు తెచ్చిన వాళ్ళు ఒత్తిళ్లతో అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు బిడ్డ. ఆత్మహత్య నీ పాపం నుండి నేను విడిపించలేదు, ఆత్మహత్య నీ భారాలు దించలేదు. కానీ యేసు ప్రభు మాత్రమే అంటున్నాడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. నువ్వు చావకూడదని ఆయన చచ్చిపోయాడు, నువ్వు తిరిగి లేచాడు ఆయన. ఆ పునరుద్ధానపు శక్తి ఈ రోజున మనల్ని బ్రతికిస్తూ ఉంది. కాబట్టి బలవంతంగా ప్రాణం తీసుకుంటే నిత్య నరకానికి వెళ్ళిపోతావు. ఇక్కడ సుఖం లేదు, నీకు చనిపోయిన తర్వాత కూడా సుఖం లేదు. కాబట్టి ఆ పని చేయబాకు. భారం దేవుని మీద మోపి, అయ్యా నా అప్పుల నుండి విడిపించయ్యా, నా వ్యాపారాన్ని అభివృద్ధి పరచయ్యా అని చెప్పి నువ్వు ప్రార్థన చేసుకుంటే తప్పకుండా దేవుడు నీ భారాన్ని దింపుతాడు. మరికొంతమంది చీటీలు వేస్తున్నారు, రకరకాల చీట్లు వేస్తున్నారు. 5,000, 10,000, 20,000 జనాల దగ్గర కట్టించుకుంటున్నారు. ₹1,00,000 కాడి నుంచి 20 లక్షల, 1 కోటి రూపాయల వరకు రొటేషన్ చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది కట్టలేక, ఎగ్గొట్టినప్పుడు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేక ఒత్తులు తట్టుకోలేక, వాళ్ళకి రొటేషన్ చేయలేక అల్లాడిపోతూ చాలామంది చీటీలు ఎగ్గొట్టి పారిపోతున్నారు. లేకపోతే ఆ డబ్బులు ఇష్టానుసారం జలసాలకు వాడేసి కట్టాల్సిన వచ్చినప్పుడు ఆ డబ్బులన్నీ కట్టలేక సూసైడ్ చేసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. కొంతమంది ఐపీ పెట్టాలని ఐపీలు పెట్టేస్తున్నారు. అయ్యో భయంకరమైనటువంటి స్థితి. అనేక మంది ఈరోజు ఎక్కువ డబ్బులు వడ్డీకి ఇస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని, రిటైర్మెంట్ అయిన వాళ్ళు పిల్ల పెళ్ళికి వస్తాయని, పిల్ల పిల్లడికి వస్తాయని, ఇల్లు కొనుక్కోవచ్చు అని ₹10 వడ్డీ ఇస్తున్నాడు. వడ్డీకి ఆశపడి వాళ్ళకి ఇస్తున్నారు. ఒక 5-6 నెలలు 10 నెలలు బాగానే వడ్డీ ఇస్తున్నారు. అబ్బా బాగా వచ్చినాయి అనుకుని మురిసిపోతున్న సమయంలో నీ ద్వారానే ఇంకా 100 మందికి 200 మందికి నీ ద్వారానే తెలుస్తుంది. ఆ డబ్బులు మాత్రం ఒకసారి కడుతున్నారు. ఇంత అమౌంట్ తీసుకుని ఒకేసారి బోర్డు తిప్పేస్తూ ఉన్నారు. వడ్డీ కోసం ఆశపడి ఏదో భారం తీరుద్దేమోనని వడ్డీ మీద ఆధారపడ్డావు, డబ్బు మీద ఆధారపడ్డావు. అసలుకే ఎసరు వచ్చింది. బిడ్డ దుఃఖపడాల్సిన పని లేదు. ఇప్పుడైనా
నీ మనసు దేవుని వైపు త్రిప్పుకొని, అయ్యా నాకు అన్యాయం కానియద్దు, నా జీవితాన్ని అన్యాయం చేయొద్దు, పోగొట్టుకున్న నా డబ్బులు మరలా నాకు తెచ్చి, పోగొట్టుకున్న నా మనశ్శాంతి నాకు మరలా తెచ్చి, నీ మాట వింటాను, నీ సాక్షిగా ఉంటానని గనక నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే, ఆయన దగ్గరకు వస్తే తప్పకుండా నీ భారాన్ని ఆయన నింపుతాడు. చాలామంది దేవుడి గురించి తెలుసు కూడా బాధలు వచ్చినప్పుడు ప్రార్థన చేయలేరు, ఇబ్బంది వచ్చినప్పుడు ప్రార్థన చేయలేరు. బాధలు వచ్చినప్పుడే ప్రార్థన చేయాలి. మన సైకిల్ మీద ప్రయాణం చేస్తూ వెళ్తున్నాం, ఎత్తు వచ్చినప్పుడు గట్టిగా కష్టపడి తొక్కితే ఎత్తు ఎక్కుతాం. ఎత్తు వచ్చింది కదా అని సైకిల్ వెనక్కి తిరిగితే మళ్ళీ ఇంటికే చేరతాం. అలాగే ప్రియమైన దేవుని బిడ్డ, నాకు భారం ఎక్కువైపోయిందని ప్రార్థన చేయలేకపోతున్నాను అంటున్నావు, నాకు అప్పులు ఎక్కువైపోయినాయి ప్రార్థన నడవట్లేదు అంటున్నావు, నా అనారోగ్యం ఎక్కువైపోయింది ప్రార్థన నడవట్లేదు అంటున్నావు, నన్ను నిందించేవారు నన్ను దూషించేవారు ఎక్కువైపోయారు అందుకే ప్రార్థన చేయలేకపోతున్నాను అంటున్నావు. ఆ వంకలన్నీ కట్టిపెట్టి ఆ శ్రమ వచ్చినప్పుడు, ఆ బాధ వచ్చినప్పుడు, ఆ ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు చేసే ప్రార్థన ఇంకా పెంచినట్లయితే, నీ ప్రార్థన ఇంకా దేవుని సన్నిధికి ధూపం వలె వెళ్ళినట్లయితే వాటి నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. కొద్ది రోజులు శ్రమపడిన పెదప తదుపరి మంచి రోజులు దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నీ నోరు బాగుగా తెరువు, దాన్ని నింపుతానని వాగ్దానం చేస్తున్న దేవుడు, నా సేవకుని నోటి మాటను రూఢిపరుస్తానని సెలవిచ్చిన దేవుడు. తన సేవకునిగా నేను చెప్తున్నాను, ఇంతకాలం నువ్వు అనుభవించిన వ్యధ, ఇంతకాలం నువ్వు అనుభవించిన భారం అవన్నీ నా యేసయ్య దింపునుగాక. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో, ఆయన దగ్గరకు వచ్చి ఆయన మీద ఆధారపడితే నీ భారాలన్నీ ఆయన దింపుతాడు. చాలామంది చదువు భారం, చాలామందికి కాలేజీ సీట్ రాక భారం, సీట్ వచ్చిన ఫీజులు కట్టలేక భారం. అయ్యో చదువుని గుర్తుంటలేదు మమ్మీ, చదువుని గుర్తురాటలేదు మమ్మీ, పరీక్షకి వెళ్ళేటప్పుడు మోషన్స్ మమ్మీ, పరీక్షకి వెళ్ళేటప్పుడు వాంతులు, పరీక్షలు రాయలేరు, బాగా చదువుతారు కానీ పరీక్షకి వెళ్ళేటప్పుడు వాంతులు అయిపోతాయి, పరీక్షకి వెళ్ళేటప్పుడు మోషన్స్ అయిపోతాయి, భయం ఎక్కువైపోద్ది. అంత చదివినా అంత గుర్తుపెట్టుకున్నా పరీక్షకి అటెండ్ అవ్వలేని భారం. అయ్యో బిడ్డల గురించి కుమిలిపోతున్నారు తల్లిదండ్రులు, బిడ్డల మాట వింటలేదని కొంతమంది భారం. అయ్యో ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు అయ్యా నా బిడ్డ, ఎప్పుడు ఆ గొడవ తెచ్చి పెడతాడో తెలియదయ్యా, బిక్కు బిక్కుమంటా బతుకుతున్నాం, భారం. అయ్యో ఎంత భారంతో నువ్వు అనుభవిస్తున్నావు. అయ్యా నా బిడ్డలు ప్రయోజకులు కారయ్యా, నా బిడ్డలు సోమరపోతులయ్యా, వయసు వచ్చిన వాళ్ళు కష్టపడతలేదయ్యా, తింటే 3 పూటలు మేము కష్టపడి తింటున్నారయ్యా, నా బిడ్డలు నాకు భారం అయిపోయారయ్యా అని బాధపడుచున్న బిడ్డ, నీ భారము దేవుని మీద మోపు. నీ బిడ్డల మనసు మారుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, నీ బిడ్డల హృదయాల్లో గొప్ప మార్పు తీసుకొస్తాడు. ఈ రోజున అనేక మంది యవన బిడ్డలు దేవుని నమ్ముకొని ప్రయోజకులు అవుతున్నారు, మంచి మంచి ర్యాంకులు సాధిస్తున్నారు. మా చర్చిలో అందరూ కూడా ఫస్ట్ క్లాసులోనే కొన్ని పరీక్షల్లో పాస్ అయ్యారు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని మీద ఆధారపడి ఆయనకి మొదటి స్థానాన్ని నువ్వు ఇచ్చినప్పుడు తప్పకుండా నీ జీవితంలో కూడా ఒక వెలుగు దేవుడిని నింపుతాడు. అనేక రకాలుగా ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను నింపుతాడు. ఆయన మాట విని నా భారము దింపయ్యా అని నువ్వు చిన్న ప్రార్థన చేస్తే తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. అంత మాత్రమే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితంలో కూడా భారభరితమైన బతుకుచున్న సమయంలో మోసం చేసి డబ్బులు సంపాదిస్తూ అనేక రకాలుగా కూడబెట్టచ్చు, అవన్నీ స్నేహితుల కోసం ఖర్చు పెట్టేస్తూ, నా చెడ్డ అలవాట్లు కానీ చెడ్డ వ్యసనాలే కానీ అన్నిటికి తగలేస్తూ అప్పులు పాలైపోయి భారంతో బతుకుచున్న నా భారభరితమైన నా జీవితాన్ని నా దేవుడు మార్చాడు. అనేక జీవితాన్ని ఈ రోజున కల్వరి ప్రార్థనా మందిరంలో మారుస్తూ ఉన్నారు. నా వ్యాపారాన్ని అభివృద్ధి పరిచాడు, నేను చేస్తున్న చేతి పనిని దీవించాడు. అయ్యో వ్యాపారం లేదని బాధపడుచున్న బిడ్డ, చేతి పని వచ్చి కూడా చేయటానికి పని లేక బాధపడుచున్న బిడ్డ, తెలివితేటలు ఉండి కూడా ఆ యొక్క డీల్స్ సక్సెస్ అవ్వక వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయని బాధపడుతున్న బిడ్డ, యేసు ప్రభుని కరెక్ట్గా నువ్వు నమ్మితే, యేసు ప్రభుని అయ్యా నన్ను రక్షించు, నీ రక్తంతో నన్ను కడుగయ్యా అని చెప్పి నువ్వు ఆయన అడిగి నీ అవసరతలో ఆయన దగ్గర అడుగు. నీ తప్పులేంటో మొదట ఆయన దగ్గర ఒప్పుకొని నీ పాపములు తుడిచి అయ్యా నన్ను పవిత్రంగా చెయ్యి అని చెప్పి ఒక తీర్మానం తీసుకొని అడిగితే తప్పకుండా ఆయన చేస్తాడు. ప్రయాసపడి భారములు మోసుకొని పోచున్న వారలారా రండి అంటున్నాడు. ఎంతకాలం అమ్మా నీ ప్రయాస, ఎంతకాలం నాయనా నీ ప్రయాస, ఇంకెంతకాలం నీ భారం నువ్వు మోస్తావు? రా దేవుని మందిరానికి.